రీసెంట్‌గా జూనియర్ ఎన్టీఆర్ అన్నకి మనం చూసుకుంటే ఇంజ్యూరీ అయితే అయ్యింది షోల్డర్‌కి. సో, ఇప్పుడు 'తారక్ అన్న' షూటింగు ఆ వీడియోలో నేను 8 మంత్స్ అని చెప్పి తప్పుగా అయితే అన్నాను. బట్ యాక్చువల్‌గా చూసుకుంటే 'తారక్ అన్న' ఈ మంత్ ఎండింగ్‌కే తనదైతే షూటింగ్ అయితే స్టార్ట్ అయితే చేయబోతున్నాడు. ఇది అఫీషియల్‌గా, అన్‌అఫీషియల్‌గా వచ్చిన ఇన్ఫర్మేషను. ఎందుకంటే 'తారక్ అన్న'కి ఆ రోజు ఏ రోజైతే షోల్డర్‌కి ఇంజ్యూరీ అయిందో, ఆ రోజునే తను ఆ షూటింగ్ కంప్లీట్ అయ్యేంత వరకు అక్కడనే ఉన్నాడంట. ఏదైతే సీక్వెన్స్ తీస్తున్నారో. సో, ఇప్పుడు ప్రస్తుతానికొచ్చేసైతే ఈ మంత్ ఎండ్ కల్లా తను మొత్తం ఫుల్ ఫ్లెడ్జ్డ్‌గా మళ్ళీ షూటింగ్‌లో పార్టిసిపేట్ చేస్తానని చెప్పైతే చెప్పాడంట. సో, ఇప్పుడు ప్రస్తుతానికైతే వినిపిస్తున్న న్యూస్ ఇది. 'తారక్ అన్న' ఛాలెంజెస్‌ని ఎదుర్కోవడంలో ఎప్పుడు కూడా సిద్ధంగా అయితే ఉంటాడు. మనం మూవీ ఏదైతే అనుకున్నామో జూన్ 9థ్ 2027 అనేది జూన్ 10థ్ అదే డేట్‌కి అయితే మూవీ అయితే రిలీజ్ అయితే అవుతుంది. యాక్చువల్‌గా ఏమైందంటే ఈ పార్ట్ అనేది ఫస్ట్ పార్ట్ కంప్లీట్ అయితే అయిపోయింది. మాక్సిమం అయిపోతుంది. ఇంకొక 20-40% షూటింగ్ అయితే ఉంటుంది ఫస్ట్ పార్ట్‌కి. ఇంకో 2 మంత్స్ తీస్తే అయిపోతది అది మొత్తం కంప్లీట్‌గా. ఎందుకంటే నెక్స్ట్ ఇయర్ మనకి 2028 స్టార్ట్ అప్పటికి ఇంకా మనకి పార్ట్ 2 అనేది షూటింగ్ జరుగుతూనే ఉంటది. ఈలోగా కంప్లీట్ చేసేయాలని చెప్పి అయితే అనుకుంటున్నారు. పార్ట్ 1కి సంబంధించిన మొత్తం రికార్డింగ్, షూటింగ్ అంతంతా ఇంకా ఏ పార్ట్ కూడా ఉంచకుండా మూవీ 5 మంత్స్ ముందే కంప్లీట్ అయిపోతుంది మనకి ఫస్ట్ పార్ట్ అనేది కన్ఫర్మ్ అయితే చేసుకోవచ్చు. మనం మూవీ రిలీజ్కి ఒక 5 మంత్స్ ముందే మనకు ఆ టైంలో ఈ వారణాసి కానీ లేకుంటే స్పిరిట్ కానీ ఏ మూవీస్ కూడా రిలీజ్ డేట్ అటు ఇటు అయితే మాత్రం ఆ డేట్స్కి అయితే వచ్చేస్తుంది. నాకు ప్రీపోన్ చేస్తారని చెప్పి గట్టిగా అనిపిస్తుంది. ఎందుకంటే జూన్ వరకు చూడాలంటే అవ్వదని పని అయితే వాళ్ళైతే అంటున్నారు. మరి చూద్దాం, ప్రీపోన్ అయితే ఇంకా మంచిదే కదా ఫ్యాన్స్కి. మరి ఇన్ఫర్మేషన్ మరి మీరేమంటారు దీని మీద కింద కామెంట్ అయితే చేయండి.